ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి, ఇది బూడిద గుమ్మడికాయ. ఎక్కువగా పల్లెటూళ్ళల్లో పొలాలలో ఎక్కువగా దొరికిద్ది. పొలాలలో చాలా కాయలు కాస్తాయండి. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు అనేవి ఉన్నాయి. నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వడియాలు పెట్టుకోవచ్చు, స్వీట్ చేసుకోవచ్చు. మనం ఈ గుమ్మడికాయ జ్యూస్ తయారు చేసుకొని తాగితే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఎన్నో పదార్థాలు కలిగి ఉన్నాయి. మార్కెట్లో కూడా దొరికిద్దండి. ఈ కాయ వచ్చేసి 50 రూపాయలు. అదే మళ్ళీ పల్లెటూర్లలో కొనుక్కుంటే మాత్రం మనకు పొలాలలో ఎక్కువగా విడివిడిగా దొరుకుతాయి. ఇక్కడ మాత్రం 50 రూపాయలు ఈ కాయ. జ్యూస్ తయారు చేసుకొని తాగుదాము. తాగితే హెల్తీగా ఉంటుంది. వేస్ట్ కొలెస్ట్రాల్ అనేది, గుండె పైపులకు అనేది, గుండెకి కూడా చాలా బలము. చూడండి, ఇదే విధంగా ఉదయాన్నే జ్యూసులు మనం ఖాళీకి పొట్టతో తీసుకుంటే సాయంకాలం పూట కానీ ఉదయం పూట కానీ బాగుంటుందండి. ఇదంతా కడిగేసేయాలి. కడిగేసేసి శుభ్రంగా క్లాత్తో గుమ్మడికాయని ఈ విధముగా కోసుకున్నాక చూడండి, మనకి మార్కెట్లో దొరికిద్ది. 50 రూపాయలండి. కిలో లెక్క అమ్ముతున్నారు గుమ్మడికాయని. గుమ్మడికాయ జ్యూస్ తయారు చేసుకోవడానికి పొట్టులో సి విటమిన్, ఫైబర్ అనేది ఉంది. నీటి శాతం 99 ఉంటుందండి. ఇది వేడి చర్మానికి చలవ చేసే గుణం ఉంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే నిమ్మరసం, జీలకర్ర ఈ పొట్టుతోనే వేసుకోవాలండి. మిక్సీ పట్టుకోవాలి. ఒకప్పుడు రోజు ఉదయాన్నే ఈ గుమ్మడికాయ జ్యూస్ అనేది తీసుకుంటే హెల్త్ పరంగా చాలా మంచిది. దానికి కావాల్సిన పదార్థాలు: క్లీన్ చేసిన గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ మొక్కలు 1 కప్పుడు. విత్తనాలు కూడా వేసుకోవచ్చండి. సీడ్స్ అనేవి ఉంటాయి. సి విటమిన్ పుష్కలంగా ఉంది. వేడి శాతాన్ని తగ్గించిద్ది. నిమ్మరసం, జీలకర్ర, కొంచెం చిటికినంత సాల్ట్ ఇవన్నీ వేసినట్టుగా గ్రైండ్కి క్రోస్గా తిరగటానికి 1 అరకప్పు వాటర్ వేసుకొని జ్యూస్ తయారు చేసుకున్నాక అన్నీ మిక్సీలోకి వేసుకోవాలి. చాలా విటమిన్స్ ఉన్నాయి. B1, B2, ఇనుము, ఖనిజం, లవణ పదార్థాలు ఉన్నాయి. మనకి హెల్త్ పరంగా జీర్ణశక్తికి ఎంతో మేలు చేస్తే సర్వరోగ నివారణకి బూడిద గుమ్మడికాయ జ్యూసు మన డైట్లో చేర్చుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు అనేవి పుష్కలంగా ఉన్నాయి. మెదడు కూడా చురుగ్గా పనిచేసిద్ది. ఇదే విధంగా మనం డైట్లో ఉదయం సాయంత్రం బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే మలబద్ధకం అనేది పూర్తిగా పోయిద్ది. ఎన్నో లాభాలు ఉన్నాయి దీనివల్ల. ఇన్ని కాదండి, చెప్పుకుంటూ పోతే దీనివల్ల ఎన్నో రకాలు చేసుకుంటారు. కూర వండుకుంటారు, వడియాలు పెట్టుకుంటారు, జ్యూస్ విధంగా తాగుతారు. ఇంటికి కూడా బూడిద గుమ్మడికాయని ఇంటికి కట్టుకుంటారు. దోషాలు అనేవి పోతాయని. తెలుగు వారికి చాలా ఇష్టమైన బూడిద గుమ్మడికాయ పొలాలలో చాలా విడివిడిగా కాస్తాయి. పల్లెటూళ్ళల్లో చాలా ఉంటాయండి. ఇక్కడ మాత్రం మనం డబ్బు పెట్టి కొనుక్కోవాలి. మార్కెట్లో కూరగాయలతో పాటు అవన్నీ మిక్సీ జార్ తీసుకొని 1 అరకప్పు వాటర్ వేసుకొని తాగే కొద్దికి తాగాలనిపించిద్ది. చాలా ఆరోగ్యానికి మేలు చేసే బూడిద గుమ్మడికాయ జ్యూసు మిక్సీకి వేసుకున్నాక గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్నాక చూడండి, వడకట్టుకోవాలి. ఇది ఎన్నో ప్రయోజనాలను కలగజేసిద్ది. ఉదయం సాయంత్రం మనం డైట్లో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బూడిద గుమ్మడికాయ జ్యూస్ రెడీ అవుతుంది. చిటికెల సాల్ట్ ఇష్టపడని వాళ్ళు హనీ అయినా వేసుకోవచ్చు. జీలకర్ర పౌడరు, నిమ్మరసం వేసుకున్నాక మనం వడకట్టుకున్న జ్యూస్ని, బూడిద గుమ్మడికాయ జ్యూస్ని ఈ విధంగా జీలకర్ర పౌడర్ వేసుకొని అల్లం కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా తీసుకొని తాగితే ఎన్నో ప్రయోజనాలకు ఉన్నాయండి ఈ జ్యూస్లో. ప్రతి ఒక్కరు ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఇదే విధంగా ఇష్టపడకపోతే కనుక, ఈ స్మెల్ వచ్చిద్ది అనుకుంటే కనుక కొంతమందికి ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ అనేది ఇష్టం ఉండదు. హనీ వేసుకోవచ్చు. హనీ, అల్లం ముక్కలు, మిరియాల పౌడర్ వేసుకొని కూడా జ్యూస్ తయారు చేసుకొని తాగొచ్చు. సర్వరోగ నివారణకి
ఈ చలవ చేసే గుణం అనేది ఉంది. ఈ బూడిద గుమ్మడికాయకి ఎన్నో బెనిఫిట్స్, ఎన్నో జీర్ణశక్తికి చాలా మంచిది. నీటి శాతం ఎక్కువ ఉంది, ఫైబర్ ఉంది, సి విటమిన్ పుష్కలంగా ఉంది. విత్తనాలలో ఈ పొట్టుతోనే మనం జ్యూస్ చేసుకున్నాము. ఇలాగ చిన్న చిన్న ముక్కలు తరిగి ఈ విత్తనాలు కూడా వేసుకొని తింటే వేడి శాతం అనేది బాడీకి హీట్ అనేది వెంటనే తగ్గిద్ది, చలవపరిచే గుణం ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతిరోజు ఈ బూడిద గుమ్మడికాయని మన డైట్లో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి బూడిద గుమ్మడికాయలో.